యేసయ్య చిట్టికల్లు వచ్చేసాయి సిసకల్లండి. ఒక అందమైన గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులో చక్కని ఇల్లుంది. ఆ ఇంటిలో రాజు, దయామణి అని భార్యాభర్తలు కలరు. ఆ భార్యాభర్తలిద్దరికీ ఒక చక్కని కుమారుడు కలడు. ఆ కుమారుడి పేరు జాన్. వారు ముగ్గురు ఉదయమును సాయంత్రము కుటుంబ ప్రార్థన చేసిన తర్వాతే వారి పనులు మొదలు పెడుతూ ఉంటారు. జాను స్కూల్కి వెళ్తాడు. అయితే జాను తన స్కూల్లో చాలా చలాకీగా, చక్కగా, హుషారుగా, తెలివిగా బాగా చదువుకుంటూ ఉంటాడు. అందరితో కూడా మంచిగా ప్రవర్తిస్తూ ఉంటుంటాడు. జాన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలిద్దరు కూడా బజార్లో వారి చిన్న హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో నడపడానికి వారు వెళ్తూ ఉంటుంటారు. వారి హోటల్లో చాలామంది వచ్చి అక్కడ టీ తాగుతూ ఉంటారు. వారి వ్యాపారం చక్కగా జరుగుతూ ఉంటుంది. వారు ప్రతి ఆదివారము హోటల్ మూసివేసి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. అక్కడ దైవ సేవకులు చెప్పిన వాక్యాన్ని విని వాక్యానుసారంగా వారి జీవితాలు సాగిస్తూ ఉంటారు. అలాగా కొద్ది రోజులు గడిచిన తర్వాత హోటల్కి కావలసిన సామాన్లు తేవడానికి మార్కెట్కి వెళ్తూ ఉంటాడు. వెళ్తుండగా సడన్గా రాజు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. రాజు మంచం మీద లేవలేని పరిస్థితిలో పడుకుని ఉంటాడు. ఆ స్థితిని దయామణి చూసి తట్టుకోలేక ఏడుస్తూ కృంగిపోయి వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి, డాక్టర్ గారు, ఉన్నపాటుగా నా భర్త కుప్పకూలి పడిపోయాడండి, ఏం జరిగిందో చూడండి. డాక్టర్ అంటాడు, కంగారు పడకమ్మా, నేను చూస్తున్నాను కదా అని డాక్టర్ చెప్తాడు. డాక్టర్ గారు చూసి ఇంజెక్షన్ చేసి 2 రోజులు చూడండి అమ్మా, తగ్గకపోతే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేదురుగాని. డాక్టర్ గారు మీరు చెప్పినట్టే 2 రోజులు చూస్తాను, తగ్గకపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తానండి. 2 రోజులు అయినప్పటికీ కూడా రాజు ఆరోగ్య పరిస్థితి బాగోదు. వెంటనే భార్య హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టరు కొన్ని టెస్టులు రాస్తాడు. రాసిన తర్వాత టెస్టులు చూసేటప్పటికి డాక్టర్ గారు, నీ భర్తకు క్యాన్సర్ లాస్ట్ స్టేజీలో ఉంది, మేమేమీ చేయలేము, ఆ దేవుడే రక్షించాలి అని డాక్టర్ చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే దయామణి తన బిడ్డను పట్టుకుని కుప్పకూలిపోయి ఏడుస్తుంది. అమ్మా ఏడవకు, నేను వెళ్ళి మన పాస్టర్ గారిని తీసుకుని వస్తాను. సరే బాబు, వెళ్ళి తీసుకునిరా అని దయామణి చెప్తుంది. జాన్ వెళ్ళి పాస్టర్ గారిని తీసుకుని వస్తాడు హాస్పిటల్కి. అయితే అక్కడ దయామణి పాస్టర్ గారికి జరిగిందంతా చెప్తుంది. అది విని పాస్టర్ గారు, భయపడకండి అమ్మా, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు అందరినీ కూడా స్వస్థపరిచే దేవుడు. ఆయన కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని ఎంతోమందిని స్వస్థపరిచాడు. అలాగే ఈరోజు రాజును కూడా దేవుడు స్వస్థపరిచి లేపుతాడు. మనం నమ్మకంతో విశ్వాసంతో ఉంటే దేవుడు నీ భర్తను స్వస్థపరుస్తాడు అని కన్నీటి ప్రార్థన చేసి పాస్టర్ గారు వెళ్ళిపోతాడు. ఆ రాత్రి దేవుడు రాజును దర్శించి, రాజు రాజు అని పిలిచి, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను స్వస్థపరుస్తానని చెప్పి దేవుడు రాజుని స్వస్థపరిచి వెళ్ళిపోతాడు. వెంటనే రాజు లేచి కూర్చుంటాడు. ఇది చూసి తన కుమారుడు, తన భార్య చాలా సంతోషించి ఆనందిస్తారు. ఈ విషయం డాక్టర్కి తెలిసి డాక్టర్ రాజు దగ్గరికి వస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడే నీ భర్తను రక్షించాడు, ఇది చాలా మిరకల్. వారు ముగ్గురు కలిసి వెంటనే మోకాలేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వారు ముగ్గురు తిరిగి దేవుని మందిరంకి వెళ్తారు. అక్కడ రాజుకు చేసిన కార్యాలు పాస్టర్ గారు అక్కడ అందరికీ వివరిస్తారు. అవును, దేవుడు చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, మనుష్య హృదయానికి అగోచరము కాదన్న దేవుడు స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరచు రాఫాను నేనే అని సెలవిస్తున్నాడు. ఎటువంటి వ్యాధులైనా దేవుడు స్వస్థపరచగలడు. ఆమేన్.